అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ జరుగుతుంది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, కాబోయే రథసారథి అన్న నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఈరోజు 46వ గ్రీవెన్స్ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 46వ గ్రీవెన్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు 1072 అప్లికేషన్లు వస్తే 1025 అప్లికేషన్లు మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము. ఇంకొక 57 పెండింగ్ ఉన్నాయి. ఆ 57 కానీ త్వరలోనే, అంటే కొన్ని పెన్షన్స్ ఇలాంటివి అన్నీ అంటే అర్హులు కానులు కానీ ఇచ్చినవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కానీ వీలైన తొందరలో క్లియర్ చేస్తాం. ముఖ్యంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలను ఎక్కడే కానీ పట్టించుకుని పాపాలు లేదు. 5 ఏళ్లలో ప్రజలకు నరకం చూపించి ఎక్కడే కానీ ప్రజలకు ఏమీ చేయకోకుండా కేవలం బటన్లు నొక్కుంటా, అంటే ప్రజల సమస్యలు కానీ, లేకపోతే వార్డులో ఉండే సమస్యలు కానీ, డివిజన్లో ఉండే సమస్యలు కానీ ప్రజలను అసలు ఎక్కడే కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలోనే అధికారులను అయితే ఏమి, అలాగే ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉండే డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ప్రతి ఒక్కరిని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తూ ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఈరోజు కృషి చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ వచ్చేసి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉండే సమస్యలు ప్రతి సోమవారము జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉండే కంప్లైంట్స్ అక్కడ తీసుకుంటారు. నాది మాత్రం కేవలం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించింది మాత్రమే దీన్ని తీసుకుంటాను. దట్టు గతంలో నాకు వచ్చేటివి, కానీ సాధ్యమైనంత వేగంగా పరిష్కారం వైపు తీసుకెళ్తూ ఈ సమస్యలను తగ్గించే విధంగా నేను చర్యలు తీసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, నాకు మేజర్గా ఉండేది పెన్షన్స్, హౌసింగ్ మాత్రమే. ఆ పెన్షన్స్ కానీ కొత్త పెన్షన్స్ వస్తే ఈ అర్జీలు ఏవైతే ఉన్నాయో అవి కానీ చాలా వరకు పరిష్కారం వైపు వెళ్తున్నాయి. ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉంటే ఆఫీస్ వరకు వచ్చేస్తారు. సాధ్యమైనంత వరకు సమస్యలు మేము డివిజన్లో క్లస్టర్ వైజు, యూనిట్ వైజు, తర్వాత బూత్ వరకు వెళ్ళేసి ఎక్కడెక్కడ స్థానిక సమస్యలు ఏవైతే గుర్తించి అక్కడికక్కడే పరిష్కారం వైపు మేము చూపిస్తున్నాం. కాబట్టి మా ఆఫీస్కి తక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయని చెప్పి తెలియజేస్తాం.